లేదు. ఖచ్చితంగా అజయ్ మీరు చెప్పినట్టు ప్రతి రౌండ్లో కొంత కాంగ్రెస్కి మెజార్టీ పెరిగే అవకాశమే మనకు కనిపిస్తుంది, స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే చివరిలో బోరబండ ఉంది. బోరబండలో ఖచ్చితంగా బీఆర్ఎస్ లీడ్ అని అన్ని సర్వేలు చెప్పాయి. బీఆర్ఎస్ కూడా అదే అంచనాలో ఉంది. అక్కడ ఏమైనా లీడ్ తారుమారయ్యే అవకాశం, ఒక్క డివిజన్లో తారుమారయ్యే పరిస్థితి ఉందా? అలా తారుమారు చేసి విజయాన్ని మార్చే అవకాశం ఏమైనా ఉంటుందా? అంత సీన్ ఉండకపోవచ్చా? అంటే మనం చూడవచ్చు ఇటు షేక్పేట బోరబండ కొంత మిక్స్డ్ ఓటింగ్ ఉంటుందనేది మనం ముందు నుండి అంచనా వేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ముస్లిం ఓట్లు రెండుగా చీలాయి అనేది కూడా ఒక అంచనా ఉంది. అయితే షేక్పేటలో కొంత బీఆర్ఎస్ ఎక్స్ట్రీమ్ ఎడ్జ్ ఉంటున్నది అనుకున్న దగ్గరనే కొంత 45 ఓట్ల మైనస్లో బీఆర్ఎస్ ఉంది, 45 ఓట్ల లీడ్లో, 47 ఓట్ల లీడ్లో కాంగ్రెస్ లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి. అదే లీడు ఒకవేళ అదే రకమైనటువంటి ప్రదర్శనను బీఆర్ఎస్ బోరబండలో కంటిన్యూ చేసినప్పటికీ కూడా ఆ పర్టికులర్ రౌండ్లో ఎక్కడైతే బోరబండ డివిజన్స్ ఉన్నాయో ఆ పర్టికులర్ రౌండ్లు ఏవైతే ఉన్నాయో మనం ప్రధానంగా బోరబండను చూసుకున్నట్లయితే 8వ రౌండ్ 9వ రౌండ్లో బోరబండ డివిజన్కి సంబంధించినటువంటి పోలింగ్ బూతులు సంబంధించినటువంటి ఈవీఎం కౌంటింగ్ అనేది వస్తుంది. అందులో 8, 9 రౌండ్లు ఆ పర్టికులర్ రౌండ్లలో కొంత లీడ్ను ప్రదర్శించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ముందు నుండి వస్తున్నటువంటి లీడ్ను ఓవర్కమ్ చేసే అవకాశం అయితే చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రతి రౌండ్ లో అజయ్ అనఫీషియల్ గా మనకు వస్తున్న సమాచారం ప్రకారం 2 రౌండ్లు ముగిసేసరికి 3000 ఓట్ల ఆధిక్యంలో 2995 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అది 2 రౌండ్లలో మాత్రమే. ఓన్లీ మూడో రౌండ్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా 2800 లీడ్ వచ్చింది. అంటే ఈ లెక్కన 3 రౌండ్లు ముగిసేసరికి అనఫీషియల్ ఇది, ఇంకా అఫీషియల్గా ఉంది. 3 రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ మెజార్టీ 5000కు పైగా చేరింది. 4వ రౌండ్ కూడా మనకు సమాచారం అంటున్న వరకు పూర్తయింది. 4వ రౌండ్లో కూడా మరొక 4000 ఓట్ల మెజార్టీ కాంగ్రెస్కి వచ్చినట్లు తెలుస్తుంది. ఓవరాల్గా చూస్తే దాదాపు 9000 ఆధిక్యం. 4వ రౌండ్ ముగిసేసరికి ఇప్పుడు 4వ రౌండ్ అఫీషియల్గా ఇంకా రావాలి, కానీ 4 రౌండ్లు అయితే కౌంటింగ్ ముగిసింది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం 4 రౌండ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం 9000కు చేరినట్లు తెలుస్తుంది. ఇంకా అఫీషియల్గా అనౌన్స్మెంట్ కావాలి. షేక్పేట, ఎర్రగడ్డ, రెహమత్ నగర్, వెంగళరావు నగర్, ఈ నాలుగు డివిజన్లు షేక్పేట, ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, రెహమత్ నగర్. ఆల్మోస్ట్ ఇంకొక రౌండ్ కూడా ఇదే రెహమత్ నగర్, వెంగళరావు నగర్ 5వ రౌండ్ కూడా ఉంటుంది. ఈ 4 రౌండ్ల తర్వాత దాదాపు 9000 లీడ్లో కాంగ్రెస్ పార్టీ ఉండడం అనేది అందరూ ఊహించినట్టే. కాంగ్రెస్ పార్టీ విజయవంతంగా ముందుకెళ్తున్నట్లు కనిపిస్తుంది. 10,000కు పైగా లీడ్తో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్నట్లుంది. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను అజయ్. థ్యాంక్ యూ. వెంకట్ గారు, మీకు ఇది గుడ్ న్యూస్గానే చెప్పాలి. 9000 దాదాపు 4 రౌండ్లు ముగిశాయి. 9000 లీడ్ పెరుగుతూ పోతుంది. లాస్ట్లో బోరబండ ఒకటి ఎంత తగ్గినా 1000-2000 ఒకవేళ బీఆర్ఎస్కు 4-5 లీడ్ వచ్చినా మీరు కంఫర్ట్ జోన్లో ఉన్నట్టే చెప్పుకోవాలి. ఎలా ఫీల్ అవుతున్నారు? ఏంటి దీనికి కారణం ఏంటి? మొదటి రౌండ్ ఓపెన్ అయినప్పుడు నేను 2వ రౌండ్ ఇక్కడ వచ్చి కూర్చున్నప్పుడే చెప్పిన 3, 4, 5 రెహమత్ నగర్ సభ